వంగా గీత గారు 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ని పిఠాపురం నుంచి తరిమి కొడతామని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ ఆఖరి స్పందన. ఆవిడ తరిమి కొట్టడం ఏంటండి? ఆవిడంత కరప్టెడ్ అవినీతి పరురాలు ఈ ఈ యొక్క రాష్ట్రంలో లేదు. 5 ఏళ్ళు కనపడలేదు. వచ్చిన 30 రోజుల్లో 30 ఉద్యోగాలు తీసి 9 కోట్లు కొట్టేసింది. ఏదైతే మత్స్యకారుల యొక్క జీవనోపాధి సముద్రంలో వేట ఉందో ఆ మత్స్యకారులు పొట్టకొట్టి అరవిందో పైప్ లైన్తో టైఅప్ అయ్యి సిఎస్ఆర్ నిధులు పేరు తెచ్చుకుని, ఇది ఒక కొత్త కరప్షన్ టెక్నాలజీ. సిఎస్ఆర్ ఫండ్స్ 10 కోట్లు తెచ్చుకోవడం. ఆ టెండర్ ఎవరేస్తారు? కంపెనీ కూడా వేస్తాడు. ఆ టెండర్ బినామీకి ఇవ్వడం. ఇవిడి 20 లక్షల వర్క్నేమో ₹1 కోటి రాయడం, 80 లక్షలు ఇంట్లోకి, 20 ఏమో రోడ్డు మీద. ఇలా దగ్గర ఒక 10-15 కోట్లు ఈ మధ్యన, అంటే ఇంచుమించు ఎలక్షన్కి 15 + 9 24 కోట్లు 30 రోజుల్లో కరప్షన్ చేసింది. పర్ డే ₹1 కోటి వంగా గీత ఆదాయం. అది అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని స్థాయి ఇవిడిది. ఎక్కడో పొన్నూరు నుంచి వచ్చింది, ఏ ఊరు నుంచి వచ్చిందో తెలియదు. 5 ఏళ్ళు కనపడలేదు. ఎక్కడన్నా ఏ ఊరన్నా వెళ్ళి ఒకసారి వచ్చానని చెప్పమనండి, ప్రజలతో చెప్పించండి, మేము ఓటు అడగం. అటువంటి వ్యక్తి గురించి డిస్కస్ చేయడం కూడా అనవసరం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి వంగా గీత కాదు.